మహారాష్ట్ర నాందేడ్లో పరువు హత్య సంచలనంగా మారింది. తన కూతురుని ప్రేమించాడనే కారణంతో అమ్మాయి తండ్రి 20 ఏళ్ల యువకుడిని కాల్చి తలపై రాయితో కొట్టి చంపేశాడు. అయితే ప్రియురాలు మృతుడి డెడ్ బాడీని వివాహం చేసుకోవడం సంచలనంగా మారింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే, అంచల్ సాక్ష్యం టేట్ అనే యువకుడితో ప్రేమలో పడింది. వీరిద్దరూ 3 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి కులాల వేరు కావడంతో అంచల్ కుటుంబం వీరి వివాహానికి అంగీకరించలేదు. అంచల్ తన ప్రియుడిని పెళ్లి చేసుకుంటుందనే సమాచారం తెలియడంతో ఆమె సోదరులు, తండ్రి కలిసి ఆమె ప్రియుడిని తీవ్రంగా కొట్టి తలపై కాల్చి తలను రాయితో పగలగొట్టి చంపారు. అతడి అంత్యక్రియలు జరుగుతున్న సమయంలో అంచల్ తన ప్రియుడి ఇంటికి వెళ్లి మృతదేహంపై ఉన్న పసుపు కుంకుమను నుదుట పెట్టుకుని ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత తన జీవితాంతం తన ప్రియుడి ఇంట్లోనే కోడలుగా ఉండాలని నిర్ణయం తీసుకుంది. తన ప్రియుడి మరణంలో తమ ప్రేమే గెలిచిందని, తన తండ్రి సోదరులు ఓడిపోయారని చెప్పింది. తన ప్రియుడిని హత్య చేసిన వారికి ఉరిశిక్ష పడాలని ఆమె డిమాండ్ చేసింది.